దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి తెల్లబాడు సంఘ బిడ్డలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నామండి. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము. దినదినము కూడా మనము యూదా రాజుల యొక్క జీవితాల చరిత్రలను మనము ధ్యానిస్తూ మరి ఆ యొక్క వారి జీవితాల ద్వారా మనల్ని మనము సరిచేసుకుంటూ మన ఆత్మలను బలపరుచుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉన్నాము. ఈరోజు మనము ఈ రాత్రికాల సమయంలో మరి మనము ధ్యానించబోతున్నటువంటి రాజు ఉజ్జియా. గత రాత్రి సమయంలో మనము అమజ్యా రాజు గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నటువంటి రాజు ఉజ్జియా రాజు. ఈ ఉజ్జియా రాజు గురించి దేవుని యొక్క వాక్యములో మనము చూసుకుంటే ఇతని గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 26వ అధ్యాయములో ఉంటుందండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయములో ఇతని గురించి కనిపిస్తుంది. అలానే రాజుల 2వ గ్రంథములో 15వ అధ్యాయములో 1 నుంచి 7 వచనాల వరకు ఇతని గురించి మనము చూడగలుగుతాము. మరి ఈ యొక్క ఉజ్జియా అనే పేరుకి అర్థము ఏమిటి అంటే యెహోవా నా బలము అని అర్థం అండి. ఏంటంటే అర్థము యెహోవా నా బలము అని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అందరము కూడా యెహోవా మన బలముగా మనము చేసుకోవాలి. యెహోవాను మనం ఆశ్రయముగా చేసుకోవాలి. ఈరోజు ఆయన నీ బలముగా ఉన్నంత వరకు నీ జీవితంలో నీకు ఎవ్వరు కూడా సాటి ఉండరంతే. హల్లెలూయా. దావీదు మరి తన జీవితంలో తన బలముగా ఎవరిని చేసుకున్నాడు అంటే యెహోవాని బలముగా చేసుకున్నాడు. నా బలము యెహోవానే అని చెప్తూ ఉన్నాడు. నా బలమా, నా కోట, నా దుర్గమా అని కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాడని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో యెహోవాను బలముగా నువ్వు చేసుకున్నంత వరకు కూడా బలమైన కార్యాలు నీ సొంతము అని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఉజ్జియా కూడా తన జీవితంలో కొంత సమయం వరకు దేవుణ్ణి తన బలముగా ఉంచుకున్నట్లుగా మనం ముందు చూస్తూ ఉంటాం. ఇతని గురించి మనం చూస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 26వ అధ్యాయములో 1 వచనములో కొన్ని మాటల్ని మనము చూద్దాము. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఉజ్జియా రాజు పరిపాలన చేసేటువంటి సమయంలో తన వయసు 16 సంవత్సరముల వయసు అప్పుడు అతను రాజు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉజ్జియాకి మరొక పేరు కూడా ఉన్నదంటండి. ఇంకొక పేరుతో కూడా ఉజ్జియా పిలువబడ్డాడు. అతని పేరు ఏమిటి అంటే రాజుల 2వ గ్రంథంలో అతని పేరు మనకి ఇంకొక పేరు కనిపిస్తుంది. 15వ అధ్యాయంలో 1 వచనములో మనం ఈ పేరు చూడగలుగుతాము. చూడండి, ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో ఇది 23వ సంవత్సరం అందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. ఏం పేరండి? అజర్యా. ఏం పేరు పెట్టారు ఇతని? అజర్యా అనేటువంటి మరొక మారు పేరు కూడా ఇతన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నీవు ఈ భూమి మీద ఏ పేరుతో పిలువబడుతున్నప్పటికీ దేవుడు మనకు ఒక కొత్త పేరు పరలోకంలో పెట్టబోతూ ఉన్నాడు. ప్రభువు మనల్ని ఒక క్రొత్త పేరుతో పిలవబోతూ ఉన్నాడు. ఆ క్రొత్త పేరు మనము సంపాదించుకోవాలి. ఈ భూమి మీద అనేక మంది అనేక రకాల ఇష్టమైనటువంటి వాళ్ళ పేర్లతో మనల్ని పిలుస్తూ ఉంటారు. కోపము మన మీద, అసూయ లేకపోతే మన మీద ద్వేషం ఉన్న వాళ్ళు మనకి రకరకాల పేర్లు మన వెనకమాల పెడుతూ ఉంటారు. కుళ్ళుబోతుదనో, చుప్పునాథదనో, ఇంకేంటేంటో చాలా పేర్లు పెడుతూ ఉంటారు. అదే మనము ప్రేమ కలిగిన వారు అదిగో మంచి తల్లి పోతుంది, లేకపోతే అదిగో మా బంగారు తల్లి, ఇట్లా ఏదో రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. అమ్మ అని ఇలా సంబోధిస్తూ ఉంటారు. గిట్టని వాళ్ళు గిట్టని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇష్టమున్న వాళ్ళు ఇష్టమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే మన తల్లిదండ్రులు మనకు పెట్టినటువంటి కొన్ని పేర్లు ఉంటాయి. ఒక పేరు ఉంటుంది, ఆ పేరుతో పిలిచేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఏ పేరుతో మనం ఈ భూమి మీద పిలువబడ్డా క్రైస్తవులు మనం పిలువబడుతూ ఉన్నాం కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనం ఈ లోకంలో జీవించాలి. మరి అలాగ మనం జీవించినప్పుడు పరలోకంలో ప్రభువారు మనల్ని ఒక క్రొత్త పేరుతో మనల్ని పిలుస్తాను అంటూ ఉన్నారు. మంచిది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉజ్జియా యొక్క తల్లి
ఆ 3వ వచనంలో మనం చూస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో 3వ వచనము చూస్తే మనము ఇక్కడ ఉజ్జియా యొక్క తల్లిని మనం చూస్తూ ఉంటాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడ యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇతని యొక్క తల్లి కూడా యెరూషలేము కాపురస్తురాలుగా మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేములో ఏమున్నదండి? దేవుని యొక్క ఆలయము ఉన్నది. యెరూషలేము అనగానే మనకు గుర్తొచ్చేది దేవుని యొక్క మందిరము మనకి గుర్తొస్తూ ఉంటుంది. సో ఇతని తల్లి కూడా మరి కొంత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తల్లిగానే మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ కుమారుడు ఎంతో భయభక్తులతో ఉండటాన్ని, ఆ జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆమె గురించి, ఆమె జీవించిన విధానము గురించి ఎక్కడా కూడా రాయబడలేదు. కానీ మరి ఆ యొక్క కుమారుడు జీవించినటువంటి ఆ జీవితాన్ని మనం చూసినప్పుడు మరి ఎంత చక్కగా భయభక్తులతో పెంచింది అనే విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. మరి ఇతని గురించి మనము చూసుకున్నట్లయితే చాలా యథార్థముగా జీవించాడని ఈ 4వ వచనంలో మనము చదువుకుంటున్నాం. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడంట. ఎవరు? ఉజ్జియా రాజు కదా. దేవుని దృష్టికి ఎలా ప్రవర్తించాడంట? చాలా యథార్థముగా జీవించినటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎన్ని రోజులు పరిపాలన చేశావు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశావు అనేది రాజుకు ముఖ్యం కాదు. కానీ దేవుని దగ్గర యథార్థంగా ఉన్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా అంతే. మనము దేవుని నమ్ముకున్న తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు, మాకు అన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నది, ఇన్ని సంవత్సరాల సీనియారిటీ. ఎన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నా నీకు వాక్యము ఒకవేళ చదవలేకపోవచ్చు, వాక్యము ఒకవేళ వింటూ ఉంటుంటే నీకు అర్థము చేసుకునేటువంటి పరిపక్వత అంటే జ్ఞానము నీకు సరిగా లేకపోయి ఉండవచ్చు, ప్రార్థన చేయటం కూడా నీకు సరిగా రాకపోయి ఉండొచ్చు. కానీ యథార్థంగా జీవించటం మాత్రం మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కాబట్టి యథార్థంగా మనము జీవించే వారముగా ఉండాలి. ఉజ్జియా కూడా దేవుని దృష్టిలో మరి తన తండ్రి అయినటువంటి అమజ్యా లాగే ఎలా ఉన్నాడంటే చాలా యథార్థంగా బ్రతికినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమ, ఇతని గురించి ఇంకా మనం చదువుకున్నట్లయితే అక్కడ 6-7 వచనాల్లో మనం చూస్తే 26వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశములోను ఫిలిష్తియా ప్రదేశములోను ప్రాకార పురములను కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గుర్బాయిలులో నివసించిన అరాబీలతోనూ మహోనీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. చూడండి, అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాడుగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలలో శత్రువుల మీద దేవుడు అతనికి జయమిచ్చినట్లుగా చూస్తున్నాం. ఎందుకు? దేవుని దగ్గర ఎలా జీవిస్తూ ఉన్నాడంట? యథార్థముగా జీవించాడు. ఎలా జీవించాడు? యథార్థముగా జీవించాడు. కాబట్టి దేవుడు శత్రువుల విషయం అన్నిటి మీద కూడా జయమిస్తూ వచ్చినట్లుగా ఉజ్జియాకి మనం చూస్తున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒక దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా నీ జీవితంలో దేవుని దగ్గర యథార్థముగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ శత్రువు మీద నీకు దేవుడు జయమిచ్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అది ఏ శత్రువైనా సరే, ఆర్థిక పరిస్థితి అనే శత్రువైనా, అనారోగ్యం అనే పరిస్థితి శత్రువైనా, ఏ శత్రువు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో, దినదినము నువ్వు పోరాడుతున్నావో, ఏ ముళ్ళు నీ జీవితంలో గుర్చబడుతూ ఉన్నదో నాకు తెలియదు. కానీ దాని మీద దేవుడు శాశ్వతమైనటువంటి జయము నీకు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇతని యొక్క జీవితంలో మనము చూసుకుంటే తన యొక్క జీవితంలో 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 9వ వచనంలో చూస్తే మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మమును దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచెను. అని చూడండి, పాడైన మందిర ప్రాకారములన్నిటిని కూడా ఏం చేశాడంట?
బాగు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మందిరము పాడైపోయినటువంటి ఆ స్థలాలన్నిటినీ కూడా తిరిగి మరలా బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఆ పరిపాలనలో ఎక్కడ ఆ యొక్క మందిరములు నిర్మాణములు పాడైపోయినాయో మరి మొత్తము కూడా అన్నీ బాగు చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి తన తాత యోవాషు కూడా ఆ మందిరాన్ని చక్కగా బాగు చేశాడు, మందిరం పని చేపించాడు కదా. వారి తాతగారు ఆ యొక్క యాజకుడు ఉన్నంత కాలం మందిరం విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరి అలానే అమజ్యా కూడా దేవుని యందు చాలా శ్రద్ధ కలిగి దేవుణ్ణి ప్రేమించినాడు. మరి కానీ ఈ యొక్క ఉజ్జియా కూడా మొట్టమొదటిగా ఏం చేస్తూ ఉన్నాడంటే పాడైపోయిన మందిరాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో మరొకసారి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ దేవుని ఆలయం అనే నీ మందిరము ఎక్కడ, ఏ విషయములో, ఏ సందర్భములో, ఎక్కడ, ఏ స్థలముల్లో నువ్వు పాడు చేసుకుంటున్నావో వాటికి నువ్వు దూరముగా ఉంటూ నువ్వు సరి చేసుకుంటూ నీ దేహం అనే దేవాలయమును పరిశుద్ధముగా కాపాడుకోవాలి అని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరొకసారి మన జీవితములను ఏం చేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు ఒక దేవుని బిడ్డగా, విశ్వాసిగా దేవుడు నీకు ఇచ్చిన ఈ మందిరమును కూడా కాపాడుకోవలసిన బాధ్యత విశ్వాసిగా నీ మీద ఉన్నది. మందిరమును శుభ్రపరచుకోవటం, మందిరము కోసం నిలబడటం, ఏమండి మందిరములో పరిచర్య చేయటం, మందిరములో ఏ లోట్లు ఉన్నాయో చూడండి. వారు మందిరములో ఎక్కడ పాడైపోయిన బీటులన్నిటిని కూడా ఎలా బాగు చేశారో. ఒకటి, ఆత్మ సంబంధముగా నీ శరీరం అనే ఆలయాన్ని బాగు చేసుకోవాలి. 2, దేవుడు మనకిచ్చిన శరీర సంబంధమైన ఈ మందిరాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత సంఘ బిడ్డల మీద ఆధారపడి ఉంది. ఒక దేవుని బిడ్డ మీద ఆధారపడి ఉంది. ఆ మందిరం ఎలా ఉంటే నాకెందుకు, బూజులుంటే నాకెందుకు, అది పని చేయకపోతే నాకెందుకు, నేను వచ్చాను వెళ్ళిపోయాను అన్నట్లుగా మనం ఉండకూడదు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పట్టణ రేవులను కూడా కట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ ఇందాక మనం చదువుకున్నాం, పట్టణ రేవులను ఏం చేసినాడంట, కట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ పట్టణ రేవులను కట్టించటం వల్ల, దీనివల్ల చాలా వ్యాపారము జరిగిందంటండి. చాలా వ్యాపారము జరుగుతుంది ఈ రేవులు కట్టడం వల్ల. అంటే చాలా జ్ఞానవంతుడిగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రజలకి క్షేమకరమైనవి ఏంటో చూస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పట్టణములో ఆ రేవులను కట్టిస్తే ఆ రేవుల దగ్గర చాలా బిజినెస్, వ్యాపారము జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాపారం వల్ల వారి దేశము చాలా ప్రఖ్యాతి పేరు పొందుతూ ఉంటుందంట. నిజంగానే అతని యొక్క కాలంలో మంచి పేరు వచ్చేసింది. చూడండి 26వ అధ్యాయంలో 15వ వచనంలో చదువుతాం ఆ మాట. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బురుజులను ఉంచిన. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించేసింది. ఇతను చేసిన చాలా పనుల వల్ల ఇతని కీర్తి దూరముగా వ్యాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి పేరు, అంటే ప్రజలకు క్షేమకరమైన పనులే ఎంచుకొని ముందుకు వెళ్ళిపోతూ వస్తున్నాడు. మనం ఏం చేస్తాం, ఎవరు ఎట్టబోతే నాకు అనవసరం, నేను క్షేమంగా ఉన్నానా లేదా, నేను బాగున్నానా లేదా, నా కుటుంబం బాగుందా లేదా, ఇంతవరకే మనం చూస్తాం. ఇతరుల క్షేమాన్ని మనం ఎప్పుడు కూడా చాలామంది బిడ్డలు ఆలోచించరు. ఈరోజు ఇతరుల క్షేమము మనం ఆలోచించినప్పుడు దేవుడు కూడా మన క్షేమము, మన కుటుంబ క్షేమాలను ఆలోచించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మరి ఆ ఇతరుల దేశ క్షేమము కొరకు మరి రేవులను కట్టించినట్లుగా ఆ రేవుల ద్వారా ఒక మంచి వ్యాపారము ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఎవరు చేయనటువంటి, మరి వారు చేశారో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడ రాయబడలేదు, కానీ ఉజ్జియా ఒక పని చేస్తాడు. ఏం పని చేస్తాడు అంటే 20 దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుదాం. అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించి వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు కనుక.
పర్వతములలోనూ కర్మేలులోనూ అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండరు. చూడండి, ఇతను వ్యాపారములోనే చూసుకోవట్లే, ఒక బిజినెస్సే చూడలేదు. ఇతనంట ఏం చేస్తూ ఉన్నాడు? వ్యవసాయమందు ఆపేక్ష గలవాడిగా ఉన్నాడంట. చాలామంది అంటారు కదండి, ఎక్కడైతే వ్యవసాయం పంట బాగుంటుందో, పంట సమృద్ధిగా ఉంటుందో ఆ దేశం ఎలా ఉంటుందంట? చాలా సమృద్ధి కలిగిన దేశంగా ఉంటుందంట. భారతదేశం గురించి చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళం. మేము కూడా జెండా ఎగరేస్తానికి వెళ్ళినప్పుడు పిల్లలంగా మమ్మల్ని పాటలు పాడటానికి నుంచో పెట్టేసేవారు. ఆ ఫ్లాగ్ ఎగరేసేటప్పుడు పాటలు పాడేవాళ్ళం. మేము ఎంత చక్కగా పాడేవాళ్ళమో ఆ రంగుల గురించి వర్ణిస్తూ పాడేవాళ్ళం. ఎగరాలో ఎగరాలో ఈ భారత జెండా ఎగరాలో, త్రివర్ణ జెండా ఎగరాలోయ్, మన స్వతంత్ర జెండా ఎగరాలోయ్ అని పాట పాడుతూ ఉండేవాళ్ళం. ఆ పాటలో రంగుల్ని, 3 రంగుల్ని వివరిస్తూ ఉంటారు. శౌర్యము చూపే ఎర్రదనం, శాంతిని తెలిపే తెల్లదనం, పైరు పంటల పచ్చదనం అని వర్ణన ఇస్తూ ఉంటాం ఆ పాటలు. అంటే ఆ పచ్చదనము, మన భారతదేశంలో ఉన్న జెండాలో పచ్చదనము దేనికి గుర్తిస్తుందంటే మన భారతదేశంలో పండేటువంటి అంత సమృద్ధి కలిగిన పంట ఆ పచ్చదనానికి గుర్తుగా ఉంటుంది. ఏ దేశం పచ్చగా ఉంటుందో ఆ దేశము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. వ్యవసాయం ఉన్నటువంటి చోట కరువు ఉండదంట. వ్యవసాయం ఉన్నటువంటి చోట ఎక్కడా లోటుపాట్లు ఉండవు. చూడండి, యోసేపు కూడా వ్యవసాయమందు బహు ఆసక్తి కలిగిన వాడు కాబట్టే 7 సంవత్సరాలు కరువు వచ్చిందని ముందుగా తెలియగానే ఏం చేశాడు? రాజుగారికి ఏం సలహా ఇచ్చాడు? 7 సంవత్సరాలు బహు విస్తారమైన పంట ఇంకా వెయ్యండి, అందరి భూముల్ని కొనేసి కౌలు కొనేసి వేసేయండి, అందరి దగ్గర దొరికిన పంట అంతా కొనేసేసి దాచిపెట్టేసేయండి అని చెప్పేశాడు. చక్కగా ఆ పంటంతా సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ సంగమా, ఈరోజు వ్యవసాయమందు ఆపేక్ష గలవాడిగా ఉన్నాడు. ఆత్మ సంబంధముగా దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు కూడా వ్యవసాయము చేయాలి. దేవుడిచ్చిన ఈ లోకం అనే పొలములో వ్యవసాయకులముగా మనందరము కూడా పని చేయాలి. ఆశ కలిగి ఉండాలి. నేను ఈ లోకమనే ఈ పొలములో నేను కూడా పనిచేసే బిడ్డగా ఉండాలి. లోకములో పాపమనే ఆ పురుగుల్ని తీసివేయాలి. ఆ పంట పండకుండా వారి జీవితాలలో, ఆత్మ సంబంధముగా వర్ధిల్లకుండా ఉంటున్న వారి హృదయాలలో పడుతున్న చెడు బీజం అనేటువంటి చీడ పురుగులను నేను ఏరిపారేయాలి అని ఒక ఆశ కలిగి దేవుని కొరకు వ్యవసాయము చేసే ఆత్మ సంబంధముగా నువ్వు పరిగెత్తే బిడ్డవుగా ఉందువుగాక. ఇలాంటి తపన ఆశ నీకుంటే సంఘములు కూడా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. మీకు చెప్పే, వ్యవసాయమందు ఆశ కలిగి ఉంటే ఆ దేశం ఎలా ఉంటుంది? పచ్చగా, సంతోషంగా, హాయిగా, ఎలాంటి కరువు లేకుండా ఉంటుంది. ఆత్మ సంబంధమైన వ్యవసాయం, ఈ లోకమనే వ్యవసాయములో నశించిపోతున్న ఆత్మల కొరకు ఏ సంఘములో అయితే ఆసక్తి కలిగి ఉంటారో సంఘ బిడ్డలు, ఎలాగైతే వ్యవసాయం అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మల కొరకు దున్నటానికి ఎవరైతే పురుకొల్పబడి సువార్తలకు పరిగెత్తుతూ ఉంటారో ఆ సంఘములో కూడా ఆత్మల పంట ఎలా ఉంటుందంట? విస్తారముగా ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు, ఇతని గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇతనికి చాలా గొప్ప సైన్యము కూడా ఇతనికి ఉన్నదంటండి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 13వ వచనములో మనం చూద్దాం. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. హల్లెలూయా. గొప్ప సైన్యాన్ని కూడా సమకూర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తయారు చేశాడు ఆ సైన్యాన్ని. మంచి బిజినెస్ మ్యాన్గా చూస్తూ ఉన్నాం. చక్కని వ్యాపారము, రేవుల్ని కట్టించి వ్యాపారం ఉన్నది. అంతేకాదు, వ్యవసాయం అందు ఆపేక్ష కలిగి ఉన్నాడు. పాడైపోయిన మందిరములను బాగు చేసినాడు. పడిపోయినటువంటి ప్రాకారాలు కట్టించాడు. మరి పట్టణ రేవులను కట్టించినాడు. మరి ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మంచి సైన్యాన్ని కూడా, దేశానికి ప్రయోజకులుగా ఉండుట కొరకు మంచి సైన్యమును తయారు చేసిన వాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఒక సైన్యమును నువ్వు తయారు చేస్తున్నావా? క్రీస్తు కొరకు శ్రమపడే సైన్యాన్ని, క్రీస్తు కొరకు శ్రమపడే సైన్యమును నువ్వు తయారు చేస్తూ ఉన్నావా? ఈరోజు నీవు ఎలాగా ఉన్నావు? నీ ఇంట్లో ఒక్క బిడ్డైనా దేవుని కొరకు సమర్పణ కలిగి ముందుకు వస్తున్నాడా? ఒక కుమార్తె అయినా ఒక సమర్పణ కలిగి పరిచర్యకు వస్తూ ఉన్నదా? ఒక సైన్యములుగా నీ బిడ్డల్ని నువ్వు తయారు చేయగలిగావా? ఎంతమంది పిల్లలున్న దేవుని కొరకు, ఒక సేవకుడు ఒక స్టేజీ మీద తమ దగ్గర ఉన్నటువంటి పరిచారకుల్ని, యవన బిడ్డలు
దగ్గర దగ్గరగా పాల్సన్ వయసు ఉన్నది. అందరినీ నుంచోబెట్టారు ఆ దైవ సేవకులు. నుంచోబెట్టి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద అగ్ర కులాల నుంచి వచ్చినటువంటి వారు, అక్కడ నిలబడిన వారందరూ కూడా, ఆ పరిచారకులందరూ కూడా ఒక్కొక్కరు వారి తండ్రి కంట ఒకటే కుమారుడు అంట. కోట్ల ఆస్తి ఉంది. ఒకడే కుమారుడు, లక్షల ఆస్తి ఉన్నది. ఇద్దరు కుమారులు, ఒక కుమారుని దేవుడికి ఇచ్చారు, ఒక కుమారుని దేవుడికి ఇచ్చేశారు. ఇట్లా చాలామందిని పరిచయం చేస్తూ వస్తుంటే ఆ సేవకుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా, ఈ దినాల్లో కోట్ల ఆస్తి కూడా వదిలేసేసుకొని దేవుని సేవ కొరకు వచ్చి నిలబడ్డారంట. హల్లెలూయా. నువ్వు వస్తా, నువ్వు పంపిస్తా, ఏమీ లేకపోయినా, అమ్మో మా అబ్బాయికి చేత కాదు, అమ్మో మా అమ్మాయి కష్టపడుతుంది, అమ్మో నేను చేయలేని ఈ పని, నా వల్ల కాదు ఈ పని అని చెప్తూ ఉంటాం. ఒక్కరం కూడా క్రీస్తు కొరకు సైనికులుగా మనము నిలబడలేం, దేవుని కొరకు నిలబడలేం. కొంచెం ఊడిస్తే అదేదో ఫ్యాషన్ తగ్గిపోయిందని ఫీల్ అయిపోతాం, అందం కరిగిపోయింది అనుకుంటారు ఆడపిల్లలు, ఎక్కడో దెబ్బతినిపోయింది అనుకుంటారు. ఇక మగపిల్లలను చెప్పనవసరం లేదు, ఇంకేదో ఒక ప్రెస్టేజ్ పోయిందనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. చీపురు పట్టుకొని ఊడిస్తే నీ పరువు పోతుందా? సమూయేలు ఓడవలా? సమూయేలు కంటే గొప్పోళమా మనము? సమూయేలు కంటే గొప్పోళమా? మందిర పరిచర్య చేసిన ఎవరు? సమూయేలు. పురుషుడు కాదా? పురుషుడు కాదా? ఏదో ఫీల్ అయిపోతారు. ఏందో మంది ఆడవాళ్ళు ఓడవ, మేము ఓడవాలా అంటుంటారు. ఊడిస్తే ఏమి దేవుని మందిరం పని? మీరు కడిగితే ఏమి? ఎవరమైనా కడగొచ్చు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా ఏ మందిరంకి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఆ మందిరంలో పరిచర్య చేయటం నేర్చుకో. చిన్నప్పటి నుంచి దేవుని కొరకు పరిచర్య, అది ఏ పరిచర్య అయినా చేయి, మందిర పరిచర్య అంతే. ఆ మందిరంలో టాయిలెట్స్ ఉంటాయో, మరి ఏ పరిచర్య నీకు నీ సేవకుడు ఇస్తాడో తెలియదు. నమ్మకంగా చేయి, నిన్ను ఆశీర్వదించబడతావు. సైనికులుగా మనం దేవుని కోసం నిలబడాలంట. హల్లెలూయా. ఉజ్జియా ఇక్కడ తన రాజ్యములో ఎవరిని తయారు చేశాడంట? దేశము కొరకు ప్రాణములు అర్పించేటువంటి గొప్ప సైన్యాన్ని తయారు చేశాడు. ఈరోజు దేవుడు నీ కోసం ప్రాణం అర్పించాడు. నువ్వు కూడా ఆయన కోసం ఒక సైనికుడిగా, సైనికురాలుగా నిలబడతావని. కానీ ప్రాణం అర్పించే సమయానికి వచ్చేసరికి పేతురు పారిపోతున్నట్టు పారిపోతున్నాం. చాలామంది సిలువకు దూరంగా ఉండి నిలబడి చూసినట్టు చూస్తూ ఉన్నాం. విచిత్రం చూస్తూ ఉంటాం అన్నమాట. ఏం చేస్తారో చూద్దాం, చివరికి ఏమవుతుందో చూద్దాం. మనల్ని పరీక్షించే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. మంచిది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియ సంగమా, ఇక్కడ మరొక విషయం మనం చూస్తే, ఇతని కాలంలో, ఎవరి కాలంలో? ఉజ్జియా కాలంలో పరిపాలనలోనంట పెద్ద భూకంపం వచ్చేసిందంట. అది ఎక్కడ రాయబడిందంటే జకర్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. తీస్తారా ఒకసారి? జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. 14వ అధ్యాయం 5వ వచనం. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు, కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. ఈ మాట చూడండి. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. ఏ కాలంలో వచ్చిందంట పెద్ద భూకంపం? ఉజ్జియా కాలంలో పెద్ద దేశంలో ఏమొచ్చేసిందంట? భూకంపం వచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద భూకంపం వచ్చేసిందంట ఆ కాలంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రవచనములండి. జకర్యా గారు ప్రభువారు వచ్చేటువంటి రాకడ గురించి చెబుతూ చెప్పినటువంటి మాట అది మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో జరిగినట్లుగా భూకంపం అలాగ వస్తుంది అని చెప్తూ వ్రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఎంత భూకంపం వచ్చినా ఆ దేశం మాత్రం దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతని ఈ యొక్క ఉజ్జియా రాజు కాలంలో దేవుడు అతనికి ఎలాంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఉజ్జియాని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఉజ్జియా వర్ధిల్లుతూ ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే, ఉజ్జియా తన జీవితంలో దేవుని దగ్గర యథార్థముగా బ్రతకటం నేర్చుకున్నాడు. ఎలా బ్రతకటం? యథార్థంగా బ్రతుకుతూ వచ్చాడు. తన ఒక్కడి బ్రతికే కాదు, కానీ
దేశ క్షేమము కొరకు వ్యవసాయము మీద ఆశ కలిగి ఉన్నాడు, వ్యాపారములను చూసినాడు, మరి సైన్యాన్ని తయారు చేశాడు దేశము కోసము. ఆ విధముగా ఎన్నో కార్యాలని మనము చేయటాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, మరి ఇంత జరిగిన తర్వాత మరి దేవుని వాక్యములో ఒక్క మాట మనం చదువుకుందాం రండి. 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఈ మాట చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయిన. ఏమొచ్చేసింది ఇతనికి కూడా? ఏమొచ్చిందండి? నిన్న వాళ్ళ నాన్నకు కూడా ఏమొచ్చేసింది? వాళ్ళ నాన్నగారికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? ఇశ్రాయేల్ రాజు ఏమంటాడు? గర్వం వచ్చేసిందా? ఆయన కూడా గ్రహించేశాడు. దేవుడు గ్రహించడం అట్లా పట్టండి. దేవుడికి అసలు నీ అంతరంగంలో ఉన్నది కూడా మనకు తెలిసింది, దేవునికి తెలిసిపోద్ది. ఇశ్రాయేల్ రాజు కూడా ఏంటి, ఏదో వీళ్ళు జయించామని గర్విస్తున్నావా? నా మీదకి వస్తున్నావా? జాగ్రత్త, అంత గర్వం వచ్చేసింది, ఆగు, ఇంటికాడే ఉండు, రాబాకో అని అడ్వైజ్ ఇచ్చాడు. విన్నాడా? వినలా. వచ్చి జీవితాన్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసేసుకున్నాడు. ఇక్కడ ఉజ్జియా కూడా స్థిరపడిన తర్వాత అతని జీవితంలో ఏమొచ్చేసిందంటండి? గర్వం వచ్చినట్లుగా చూస్తున్నాము. ఇది మన జీవితంలో మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉద్యోగము దేవుడు నీకు ఇచ్చేస్తేనే, ఒక 10,000 రూపాయల శాలరీకే నువ్వు అంత గర్విస్తున్నావంటే, ప్రభువు నీకు 10 లక్షలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. 10 లక్షలు వద్దా? 10,000కే నువ్వేమైపోతున్నావు? నా అంతటోళ్ళు లేరని నీ ఇష్టం వచ్చినట్లు చిన్న పెద్ద లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతా గర్వముగా ఏం చూసుకొని మాట్లాడుతున్నావు? ఒక చిన్న ఇల్లే నువ్వు కట్టింది, నువ్వు కట్టేవలేదో నాకు తెలియదు. ఒక స్థలం కొనుక్కున్నావో ఏముందో నాకు తెలియదు. దాన్ని చూసి గర్వించుకో. దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? అంతకంటే అమితమైనది ఇవ్వటానికి నీకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఎంత గర్వంగా ఉంటారో, వాళ్ళ పిల్లల్ని చూసుకొని, వాళ్ళ ఇల్లు చూసుకొని, ఆ మాటల్లోనే తెలిసిపోద్ది. అస్సలు కొంతమంది నేను పలకరిస్తానికి వెళితే ఎంత గర్వంగా మాట్లాడతారు కొంతమంది. సంఘబిడ్డలు కానీ, అవుటర్స్ని కానీ, అవుట్ పీపుల్స్ని కూడా నేను చూస్తూ ఉంటుంటా. చాలా గర్వం అసలుకి. అసలు అభి అలాంటిది మాకు లేదు అస్సలు ఒప్పుకో, చీచి అలా వద్దు. అసలు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదండి. నాకు అనిపిస్తుంది, బాబోయ్ ఇంత గర్వమా? దేవునికి తెలుసు. అంటే ఎందుకు ఇస్తాడంటే, ఆయన కూడా కొంత టెస్ట్ చేస్తాడు, కొద్దిగా పరీక్షిస్తాడు. ఒక మనిషిని పరీక్షించాలి కదా, పరీక్షిస్తాడు. నువ్వు ఎలా ఉంటావు? దేవుడే అన్నాడు కదండి, కొంచెములో నమ్మకముగా ఉన్నవానిని ఏం చేస్తానన్నాడు? అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ప్రియ సంగమా, మన సహవాస బిడ్డలందరూ కూడా తగ్గింపు స్వభావముతో దేవుడు మనకిచ్చిన దానిని స్తుతించుకుంటూ, బేదలను జ్ఞాపకము చేసుకుంటూ, సువార్తను ప్రకటించుకుంటూ, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ ఫలమును 10 రూపాయలు ఇస్తే రూపాయి నీది కాదు, 9 ఇచ్చాడు. నీకు 10 లక్షలు ఇస్తున్నాడు అంటే 1,00,000 రూపాయలు నీది కాదు, 9 లక్షలే దేవుడు నీకు ఇచ్చాడు. అమ్మో, 9 లక్షల రూపాయలు ఇవ్వాలా? ఇప్పుడు మందిరంలో చాలామంది చేతిలో తెచ్చిపెట్టి ఏదో నాకు ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు సంఘంలో. నో 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 నో, అదేదో నువ్వు అందులో పట్టట్లేదని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నావు కొన్నిసార్లు, అంతే. అది నాకు ఇవ్వట్లా, నాకు ఇచ్చావు అనే మనస్సు. ఈ వాక్యం వింటున్న ఆన్లైన్లో దేవుని బిడ్డలారా, మీరు కూడా ఏ సంఘంలోకి వెళ్తున్నారో నాకు తెలీదు, ఆ సేవకుడికి ఇచ్చాను అనే మనస్సు నీకు వచ్చిందా? నువ్వు గర్విష్ఠుడివి, గర్విష్ఠురాలివి. నువ్వు ఇచ్చింది ఎవరికి? దేవునికి. దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వెవరికి ఇస్తున్నావు? నువ్వు దేవుడికి ఇచ్చావు, నీది కాదు. దేవుడు ఇచ్చింది దేవునికి ఇవ్వడానికి నీకేంటి బాధ? ఏంది నీకు బాధ? దాచిపెట్టుకుంటున్నావు ఇవ్వకుండా, పోగొట్టుకోవడానికి. ఇచ్చింది కూడా పోగొట్టుకోవడానికి దాచిపెట్టుకోబాకు. నువ్వేం చేస్తావో తెలీదు. తినటానికి లేదా? బాగా కఠినమైన పరిస్థితి వచ్చిందా? అయినా సరే ఆయనది ఖర్చు పెట్టడానికి నీకు రైట్స్ లేవు. ఆయన దానికి ఇచ్చేయాలి, అంతే. ఆయన దానికి ఇచ్చేసేయాలి, తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసేయాలి, అంతే. ప్రియ సంగమా, అది మనం నేర్చుకోవాలి. అక్కడే మన గర్వం బయటపడిపోతుంది. ఈరోజు మనం ఎలాగుంటున్నామో
పరిశీలన చేసుకుందాం. గర్వహృదయులు యెహోవాకు హేయులు. ఆ తండ్రి జీన్స్ ఇతని మీద కూడా ఏలుబడి చేయటాన్ని చూస్తున్నాం కదా. ఆ తండ్రి ప్రభావం ఎవరి మీదకి వచ్చేసింది? ఉజ్జియా మీదకి కూడా వచ్చింది. స్థిరపడిన తర్వాత, ఎప్పుడంట స్థిరపడిన తర్వాత ఏమొచ్చేసింది? గర్వం. తాతకు కూడా వచ్చేసింది. తాతకు కూడా స్థిరపడిన తర్వాత, ఆ యాజకుడు చనిపోయిన తర్వాత ఎవరిని లెక్క చేయని స్వభావం వచ్చేసింది యోవాషుకు కూడా. తండ్రికి వచ్చేసింది, ఇప్పుడు కొడుకుకి వచ్చేసింది గర్వం. ఇక్కడ గర్వం 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 ఏదుందో నాకు తెలియదు. ప్రియ సంఘం, ఈరోజు మనం సరి చేసుకుందాం. అయితే ఎందుకు గర్వం వచ్చింది? గర్వం వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతను చూడండి, గర్వం వచ్చేసి ఏం చేస్తున్నాడో చూద్దాం. 16వ వచనంలో, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఏమండి, అతడు ధూపం వేస్తానికి వచ్చాడు. దేవుని యొక్క బలిపీఠము దగ్గర ధూపము వేసేటువంటి పరిచర్య ఎవరిది? అక్కడ చదువుదాం. ఇంకా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు. ఏమండి, ఎవరంట? అజర్యా పాస్టర్ గారు, అతనితో పాటు ధైర్యంగా మాట్లాడగలిగిన 50 మంది సేవకులు. ఇంకా అంటే మన భాషలో యాజకుడు అని కాకుండా మన భాషలో మాట్లాడుకుందాం, సేవకులు మొత్తం కలిసి. అంటే రాజు కదా కొంచెం, అందుకని ధైర్యవంతులు అందరు కలిసి వెళ్ళారంట. వెళ్ళిపోయి చూడండి ఏం మాట్లాడుతూ ఉన్నారో. లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్మో, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగచేయదని చెప్పగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? లోబడు. నువ్వు తప్పు చేస్తున్నావని హెచ్చరిస్తే లోబడండి. అమ్మ, మీకు చేతులు జోడించి చెప్తూ ఉన్నాను. ఎవరైనా సరే, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నారా, సంఘములో సేవకులు చెప్తున్నారా, నువ్వు పనిచేసే కాడ అధికారులు చెప్తూ ఉన్నారా, చదువుకునే కాడ నీ యొక్క ఉపాధ్యాయులు చెప్తూ ఉన్నారా, అది తప్పు అని లోబడు. నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు. అయితే ఉజ్జియా లోబడల. యోవాషు లోబడ్డా? లోబడల. తన తండ్రి ఏం పేరు చెప్పండమ్మా? అమజ్యా. ఏం పేరు? అమజ్యా. లోబడ్డా? లోబడల. వాళ్ళకు కూడా సేవకులను పంపించారు కదా, లోబడ్డా? వాళ్ళ తాత అయితే సేవకుడు ఇచ్చేసాడని ఆయన ఏం చేశాడు? చంపేశాడు. ఈయనైతే ఏం చేశాడు? చెప్పావు లేపో అన్నాడు. ఏమన్నాడు? హెచ్చరింపబడినా ఏం చేయలేదు, లోబడలా. చంపేస్తా, పో వెళ్ళు, పో అన్నాడు కదా. అతని మాట వినలా, పట్టించుకోవాలా. ఇక ఇతనైతే చూడండి ఎట్లా చేస్తున్నాడో చదువుదాం. 19వ వచనం, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రు ఎర్రగా అయిపోయాడంట. సంఘంలో అప్పుడప్పుడు ఎర్రగా ఏసు రక్తంలా మారిపోతూ ఉంటారు కోపం వచ్చినప్పుడు కదా. ఎర్రగా అయిపోతూ ఉంటాం మనం. ప్రియదేవుని బిడ్డల ఇంట్లో అమ్మ కూడా ఏదైనా పని చెప్పినప్పుడు వెంటనే అసలు వాళ్ళ ఫీలింగ్స్ మొత్తం మారిపోతాయి అన్నమాట. నాకే చెబుతావు ఎప్పుడు అంట లెగుస్తూ ఉంటుంటారు పిల్లలు కూడా కదా. రౌద్రుడైపోయాడంట. రౌద్రుడై యాజకుల మీద కోపము చూపించేశాడంట. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా. ఏమండి, పోట్లా ఆ ధూపపీఠాన్ని దిగకుండా అక్కడే నిలబడి ధూపం వేస్తూ సేవకుల మీద కోప్పడుతూ ఉన్నాడు. అయ్యో, ఏ స్థలములో నిలబడ్డాడు, ఎక్కడ నిలవబడ్డాడు, ఎక్కడ కోపం తెచ్చుకుంటున్నాడో ఆలోచన చేయట్లేదు. ఏదో నార్మల్ పీపుల్స్ మీద, ఇంట్లో పిల్లల మీద కోప్పడినట్లు, ఇంకేదో ఎవరు ఏదో కోపపడినట్లుగా దేవుని బిడ్డల మీద, దేవుని సేవకుల మీద భయంకరమైన కోపము, కక్షలు మనము చూపించకూడదు. ప్రియ సంగమా, చూడండి ఉజ్జియా చేసిన పొరపాటు ఇదేనండి. అతను ఏదో తన పిల్లల మీద కోపపడినట్లుగా. మిరియాము కూడా మోషే గారి మీద ఏం చేసిందంట? తిరుగుబాటు చేసి కోప్పడ్డారంట. సణుక్కుంటున్నారే, నీతో నేను దేవుడు మాట్లాడింది, మాతో మాట్లాడలా, మేము నడిపించలా ప్రజల్ని అని ఒకలాగా మాట్లాడేశారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్వభావము మనకి మంచిది కాదు. ఈ స్వభావం మంచిది కాదు. నువ్వు దేవుని సేవకుల్ని మనము గౌరవించవలసిన వారముగా ఉన్నాము, లోబడవలసిన వారముగా మనం ఉన్నామని గుర్తుపెట్టుకోనండి. ఉజ్జియా కూడా సేవకులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నీకు స్వతంత్రం ఉండొచ్చు,
దీవెనక్కతోనూ జనీల్ అన్నయ్యతోనూ దేవుని సేవకులు మేము అందరిలాగా ఏదో పెద్ద అన్నట్లుగా ఉండము, తగ్గించుకొని మీతో కలిసిపోయి ఉంటాం. అంత మాత్రాన సేవకుల్ని ఎలా చూడకూడదు? దేవుని సేవకులకి ఇచ్చే స్థానము సేవకులకి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే స్థానము దేవునికి ఇవ్వాలి. సేవకులు కూడా వారి యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ మీకు మాదిరిగా వారు కూడా జీవించాలి. ప్రియ సంగమా, సేవకులు చూస్తూ ఉన్నారంట. మోషే కూడా చూస్తూ ఉన్నాడు. మిరియాం తిడుతుంటే ఏం మాట్లాడలేకపోయాడు, గమ్మున చూస్తూ ఉన్నాడు. అక్క కదా, ప్రాణభిక్ష పెట్టింది కదా, చూస్తూ ఉన్నాడు. ఇంకేం మాట్లాడలా. ప్రేమ ఉన్న చోట మాట్లాడలేం, తెలుసుకుంటారులే అని సైలెంట్గా ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టినట్టు అంటున్నాడు దేవుడు. ఆయన బిడ్డల జోలికి వస్తే ఆయన ఊరుకోడు. నువ్వు దేవుని బిడ్డవి, క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డలు మీరు. మీ జోలు ఎవరైనా వస్తున్నారా? మీ మీదకి ఏదైనా వస్తున్నదా? ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు. మీరు సహించవచ్చు, మీరు మౌనంగా ఉండొచ్చు, కానీ ఎవరు ఉండరు? ఆయన ఉండడు. మీ పక్షాన ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఆ యాజకులు అలా చూస్తూ ఉన్నారంట. ఆయన కోప్పడుతూ ఉంటుంటే వెంటనే ఏం జరిగిందో తెలుసా అండి? చూడండి, చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట ఏమొచ్చేసిందంట? కుష్ఠరోగం వచ్చేసిందండి. కుష్ఠరోగం వచ్చింది. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. చచ్చిపోయే వరకు ఏం పోలా రోగం? ఏ రోగం? ఆ దినాల్లో కుష్ఠరోగం అంటే ఆడబెట్టేవాళ్ళు. ఆయనకంటే ఒక ప్రత్యేకమైన గది పట్టేసేసారంటాడ. అది చదువుకున్న తర్వాత ఆ పక్కన అవతల ఒక గదిలో ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండని, ఇంకెవరు లేరు అక్కడ. అతను ఒక ప్రత్యేకమైన దాంట్లో పడేశారు. కుష్ఠ వచ్చేసేసింది. కానీ మిరియాము పక్షాన్ని ఎవరు మొరపెట్టారు? మొరపెట్టారు. కాబట్టి అలా పడి ఉండాల్సిన మిరియాము మరలా ఏం పొందుకుంది? స్వస్థత. ఈరోజు దేవుని సేవకులు కానివ్వండి, నిన్ను బాధ పెడుతున్న వారి కోసం కూడా దేవుడు, మేము తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. మనమంట మనల్ని నిందించే వారి కొరకు, బాధించే వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేద్దాం. ఒక దినాన వారు తెలుసుకుంటారు, ఒక దినాన వారు మారుతారు, ఒక దినాన వారు మారితే అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. మిరియామును బాగు చేసినాక మిరియాము కూడా దేవుని కొరకు చాలా గొప్పగా వాడబడినట్లుగా చూస్తున్నాం. ప్రియ సంగమా, అయితే అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఉజ్జియా ఎంత చక్కగా పరిపాలన చేశాడో కదా. చివరిలో లాస్ట్లో ఆ చిన్న గర్వము వల్ల తన జీవితంలో ఏమైపోయిందంటండి? దేవుని కృపను పోగొట్టేసేసుకున్నాడు. అజాగ్రత్త పరుడైపోయాడు. చిన్న ఒక్క విషయంలో నేను అనే స్వభావము మనలో తీసేస్తే మనల్ని ఎక్కడో ఉంచుతాడండి దేవుడు. హల్లెలూయా. ఈ నేను అనే స్వభావము యేసు నామములో కాలిపోవునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ఆన్లైన్లో వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఉజ్జియా ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. ఒక చిన్న గర్వం తన జీవితంలో ఒక మచ్చగా ఏర్పడిపోయి ఒక కుష్టి వ్యాధితో మరణించినట్టుగా చివరికి అతను చనిపోయే వరకు కూడానంటండి దేవుడే మొత్తేశాడంట. అక్కడ మనం చదువుతాం, మీరు చదివారో లేదో, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 20వ వచనంలో దేవుడే అతనిని మొత్తెను అని మనం చూస్తామండి. ఎందుకు మొత్తినాడు తెలుసు మనందరికీ కూడా. యాజకులు చేయవలసిన ధూపం అతను వేయటం వల్ల దేవుడే అతన్ని మొత్తాడు. చనిపోయే వరకు కూడా అలానే ఉన్నాడు అని 21వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అలానే ఉండి మనం చనిపోకూడదు. హల్లెలూయా. మిరియాము వలె బాగుపడదాం, మిరియాము వలె కన్నీరు కారుద్దాం, పశ్చాత్తాపడదాం, ప్రభు దగ్గర కృపను సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని విత్తబడిన వాక్యము కొరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.